దేవుని కరుణను పొందే హక్కు మనలో ఎవరికీ లేదు. అందుకు కారణం మనమందరం పాపులమే. బైబిల్ ప్రకారం అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మన స్వంత నీతి ద్వారా దేవుని ముందు నిలబడటానికి మనకు అర్హత లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయన కృపద్వారానే మనకు క్షమాపణ మరియు రక్షణ లభిస్తాయి. ఇది మనం సంపాదించుకునేది కాదు, ఆయన ఉచితంగా ఇచ్చే బహుమానం. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, దేవుని అపారదయ వల్లే నేను అపొస్తలుణ్ణి అయ్యాను. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన పాపాల కోసం శిలువపై మరణించడానికి పంపాడు. ఈ విమోచన క్రయధనం ద్వారానే మనకు క్షమాపణ మరియు నిత్యజీవం లభిస్తాయి. ఇది మన అర్హత వల్ల కాదు, దేవుని ప్రేమ మరియు త్యాగం వల్లనే సాధ్యమైంది. పౌలు దేవుని సేవలో అంత కష్టపడటానికి కారణం తనకు ఆ హక్కు ఉందని నిరూపించుకోడానికి కాదు. ఆయనకు దేవుని అపారమైన దయ మరియు క్షమాపణ లభించాయి. ఆ ప్రేమకు ప్రతిస్పందనగా కృతజ్ఞతతో ఆయన తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేశాడు. కాబట్టి మనకు అర్హత లేదనే భావన కలిగినప్పుడు దేవుడు పాపుల కోసమే విమోచన క్రయధనం ఇచ్చాడని గుర్తుంచుకోవడం ముఖ్యం. పశ్చాత్తాపం చూపించే పాపుల కోసం. మన పాపాల గురించి మనం నిజంగా పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసిస్తే ఆయన మనల్ని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇది మన హక్కు కాదు, ఆయన అపారమైన ప్రేమ మరియు కరుణ. మనం కూడా పౌలువలే దేవుని కరుణను సంపాదించుకోవడానికి కాకుండా ఆ కరుణకు కృతజ్ఞతగా మన జీవితాలను ఆయన సేవలో వినియోగిద్దాం.